పబ్లిక్ టాక్. ఓహో చెప్పు. మహేష్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ పెద్ద క్రాక్ నా కొడుకు, మెంటల్ నా కొడుకు, పిచ్చి నా కొడుకు, లూజు నా కొడుకు. ఇన్ని బూతులా? ఎన్ని బూతులు తిడితే అంత ప్రేమ ఉన్నట్టు. సపోజ్ సినిమా హీరోయిన్ ఇలియానా ఉంది. అబ్బా, దాన్ని లవ్ చేయాలనిపిస్తుందిరా అంటాం. దాన్ని అంటే బూతు కాదు, ప్రేమ. ఎంతో లైక్ చేస్తే గాని ఆ మాట రాదు. అలాగే సిఐ మహేష్ ని కూడా పబ్లిక్ తెగ లవ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెక్స్ట్ ప్రైవేట్ టాక్. ఏంటో? మళ్ళీ జన్మలో కూడా నువ్వే నా భర్తగా పుట్టాలి. అలా వీలు కాకపోతే నీ బిడ్డగానైనా పుట్టాలన్నది మహేష్. ఎన్ని జన్మలైనా మనం ఇలాగే కలిసి ఉంటాం. ముస్లిం ఫిట్ ఇండియా. ముస్లింలు పాకిస్తాన్ వెళ్ళిపోండి, హిందుస్థాన్ లో హిందువులే ఉండాలి. వీటిని తీసుకెళ్లి ఆ సిఐ గాడు వాడి ఫ్యామిలీ మెడలో వేయండి. జనం పేరు మీద అన్ని మనవాళ్లే చూసుకుంటారు. ఇప్పుడేం జరుగుతుందో చూడు. मुन्ना क्या भाई उधर देख। मारो वो लोगों को। అమ్మా ఇన్స్పెక్టర్ గారిని కొడుతున్నారమ్మా, వెళ్ళి కాపాడదామమ్మా. ఊళ్ళో వాళ్ళ గొడవలని మనకెందుకురా, లోపలికి పద. మా చెల్లిని కొట్టద్దని చెప్పండి అంకుల్. ఆంటీ, మా మమ్మీ కొట్టద్దని చెప్పండి ఆంటీ. తాతగారండి, మమ్మీని కొట్టున్నారు, వచ్చి దొంగల్ని కొట్టండి. సచ్చిండు నా కొడుకు. రండ్రా. కొట్టొద్దు, నా పిల్లల్ని కొట్టొద్దు. బాబు, 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 డాడీకి చెప్తావమ్మా, నీకేం భయం లేదు, నేనున్నానుగా.
సిఐ కుటుంబం దారుణ హత్య. పేపర్ పేపర్ న్యూస్ పేపర్. భార్య బిడ్డలతో సహా సిఐ మహేష్ కుటుంబం దారుణ హత్య. నమస్కారం మాస్టారు. నా పేరు సత్యనారాయణ. కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాను. అందుకని గ్రామీణ స్థాయి నుండి ప్రజల్ని కలుసుకుందామని వచ్చాను. ఈ దేశంలో జనాభా ఎంత ఉందో జెండాలన్నీ ఉన్నాయి. కొత్తగా జెండా ఎత్తి ఎవరిని ఉద్ధరిద్దామని లేదండి, మంచి సిద్ధాంతాలతో పార్టీ పెట్టాను. అంటే చెత్త సిద్ధాంతాలతో కూడా పార్టీలు ఉంటాయా? కాదండి, కొత్త ఆలోచనతో వచ్చాం. ఏంటో అంత కొత్త ఆలోచన? రాజకీయ ప్రక్షాళన. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ముసలివాళ్ళయ్యారు, పార్టీలు ముసలెడ్లయ్యాయి. రాజకీయాల్లో అవినీతి పరులు, గూండాలు ఎక్కువయ్యారు. అందుకే కొత్త నీరుతో రాజకీయ ప్రక్షాళన చేసే ఉద్దేశంతో ప్రజల వద్దకు వస్తున్నాం. నోరు మూసుకోండి సార్. పార్టీ పెడుతూనే దేశంలో పార్టీలన్నీ తిడుతున్నారు. అంటే మీది బుద్ధిమంతుల పార్టీ, మిగతావన్నీ బుద్ధి గడ్డి తినే పార్టీలేనా? జరగాల్సింది రాజకీయ ప్రక్షాళన కాదు సార్, ప్రజా ప్రక్షాళన. మార్చాల్సింది రాజకీయ నాయకుల్ని కాదు, రాజకీయాన్ని కాదు, మమ్మల్ని, ప్రజల్ని. మాకు తెలీదా? రౌడీలు, గూండాలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అసెంబ్లీలోకి, పార్లమెంట్లోకి వెళుతున్నారని మాకు తెలీదా? ఎందుకు ఓటేస్తున్నావు? ఎలా ఓటేస్తున్నావు? 100 తీసుకుని ఓటేస్తున్నావు, మందు తీసుకుని ఓటేస్తున్నావు, చీర తీసుకుని ఓటేస్తున్నావు. ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలెట్టాం, కుంకుమ పరిణాలు తీసుకుని ఓటేస్తున్నాం. ఇంకా చెప్పమంటారా? కులం పిచ్చి. కులం మీద ప్రేమతో కమ్మడికి, కాపు కాపుకి, రెడ్డి రెడ్డికి, బీసీ బీసీకి, ఎస్సీ ఎస్సీకి, ఎస్టీ ఎస్టీకి గుద్దేసుకున్నాం. అంతేగాని వీడు మంచాడు, నిజాయితీపరుడు, పుచ్చలపల్లి సుందరలాగైతన్న అసెంబ్లీకి పంపిస్తే మన బతుకులు బాగుంటాయని ఒక్కడు ఆలోచించట్లేదు సార్. నేను హిందువుని, నేను ముస్లింని, నేను క్రైస్తవుణ్ణని గర్వంగా చెప్పుకున్నాడు గాని నేను మనిషిని అని ఒక్కడు కూడా చెప్పుకోవటం లేదు. ఈ దేశం నిండా ఓటర్లున్నారు, మనుషులు లేరు. ఇంకా ఈ దేశం నిండా ఏముందో చెప్పమంటారా? ప్రజాస్వామ్యం ఉంది, ప్రభుత్వాలున్నాయి, పత్రికలున్నాయి, డాక్టర్లు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, కార్మికులున్నారు, కర్షకులున్నారు, మేధావులున్నారు, అందరూ ఉన్నారు. మనుషులు తప్ప. మనుషుల్ని తయారు చేయండి సార్, సొసైటీ బాగుపడుతుంది. మమ్మల్ని చైతన్యవంతుల్ని చేస్తేనే ఈ సొసైటీ బాగుపడుతుంది. మమ్మల్ని మార్చటానికి రండయ్యా. మమ్మల్ని మనుషులుగా మార్చటానికి రండయ్యా.
సొసైటీ కోసం బతికేవాడు కన్నీళ్లున్న చోటుకి వెళ్ళి తుడవాలి తప్ప కన్నీళ్లు పెట్టకూడదు. భగవంతుడు గారు, ఈ రోజే ఎమ్మెల్యేగా మీ ప్రమాణ స్వీకారం.